హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ సారీ, చాలా లేట్ అయింది ఈసారి. కానీ ఇవాళ మీకు ఒక మంచి ఫోర్ట్ చూపిస్తాను. మా దగ్గర నుంచి అయితే ఏసీ బస్సెస్ దొరుకుతాయి ఫోర్ట్కి వెళ్ళడానికి. ఒక్క దగ్గర మాత్రం ఇంటర్చేంజ్ అయితే సరిపోతుంది. అదిగోండి అలాంటి బస్సెస్ కూడా ఉంటాయి. వాటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎవరన్నా వచ్చారంటే చాలా డేంజర్. అవి వరస్ట్గా డ్రైవ్ చేస్తారు. ఈ టికెట్స్ మీలో ఎంతమందికి గుర్తున్నాయి? ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా ఈ టికెట్స్ని. మళ్ళీ ఇప్పుడు ఏసీ బస్సెస్లో చూస్తున్నా జైపూర్లో. ఇదిగోండి, ఇదే అమీర్ ఫోర్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్ట్స్ ఇన్ జైపూర్. దీన్ని కట్టించిన కింగ్ మామ అయితే చాలా గొప్పవాడు. ఎందుకో వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. జైపూర్ మొత్తంలో అమీర్ ఫోర్ట్ అనేది చాలా పెద్దది. రాజ్పుట్ ఆర్కిటెక్చర్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మధ్యలో మొఘల్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. ఈ ఫోర్ట్ ఆరావళి హిల్స్ పైన ఉంటుంది. ఈ ఆరావళి హిల్స్కి చాలా ఫోర్ట్స్ కనెక్ట్లో ఉంటాయి. అవన్నీ ఒక్క వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. అందుకే ఒక్కో ఫోర్ట్కి ఒక వ్లాగ్ చేస్తాను. ఒక్క రాజస్థాన్లోనే 250కి పైగా ఫోర్ట్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి వీళ్ళ కన్స్ట్రక్షన్స్. రాజా మాన్సింగ్ అనే మావ దీన్ని చాలా కన్ఫ్యూజన్గా ఆయనకు మాత్రమే అర్థమయ్యేలా కట్టించుకున్నాడు. ఎందుకో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి 2 వేస్ ఉంటాయి మనకు. ఇప్పుడు కనిపించే వే వచ్చి ఎలిఫెంట్స్తో తీసుకెళ్తారు మనల్ని. అది అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఎలిఫెంట్స్ ఏం లేవు అనుకుంటా. ఇంకొకటి నార్మల్ వే. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫోర్ట్ కంప్లీట్ చేయడానికి 137 ఇయర్స్ పట్టింది. కంప్లీట్ అంటే మాడిఫికేషన్స్ అనుకోండి. కానీ 137 ఇయర్స్ కన్స్ట్రక్షన్ జరిగింది దీనిలో. చాలా ఏన్షియంట్ టెక్నిక్స్ ఉన్నాయి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అవన్నీ చూస్తుంటే. ఇది ఓల్డ్ రాజస్థానీ మ్యూజిక్. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా బాగుంది. ఇదే మన షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. మన షార్ట్ వీడియోస్ ఎందుకో క్లారిటీ రావట్లేదు అబ్బా. క్లారిటీ ఉండాలంటే మంచి రీచ్ ఉండాలంట. మీరు షేర్ చేయాలి మరి. ఇదే ఫోర్ట్ యొక్క ఎంట్రీ. ఈ ఫోర్ట్కి మెయిన్గా 2 ఎంట్రన్సెస్లు ఉంటాయి. ఇది మూన్ గేట్. ఈ గేట్లో నార్మల్ పీపుల్కి మాత్రమే అలో ఉంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇంకో గేట్ ఉంటుంది, అదే సన్ గేట్. ఆ గేట్ ఓన్లీ ఫర్ రాయల్ ఫ్యామిలీస్. ఇక్కడ నుంచి అంతగా కనిపించదు, కానీ పైనుంచి చూపిస్తాను, ఇంకా క్లారిటీగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పాగా అరావళి హిల్స్ అని, ఇవే అవి. పైన కనిపిస్తుందిగా అదే మెయిన్ ఫోర్ట్, జయగఢ్ ఫోర్ట్. అండ్ దీని చుట్టూ చాలా పెద్ద వాల్స్ ఉంటాయి. ఇండియాలో 2nd లార్జెస్ట్ వాల్ ఇదే. ఫస్ట్ వచ్చేసి కుంభల్గఢ్ ఫోర్ట్, అది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. మీరు మంచిగా సపోర్ట్ చేశారంటే అది కూడా కవర్ చేసేద్దాం. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫోర్ట్లో అర్థమయ్యేలా చెప్పాలంటే మెయిన్గా 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ది వచ్చేసి హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్, దివానీ ఆమ్ అంటారు. సెకండ్ వచ్చేసి హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్, దివానీ ఖాస్ అంటారు. థర్డ్ది శీష్ మహల్, దీనికి ఇంకో పేరు వచ్చేసి మిర్రర్ ప్యాలెస్. అండ్ ఫైనల్ వచ్చేసి సుఖ్ నివాస్. చెప్పాగా మూన్ గేట్ అని, అదిగో అదే. అండ్ ఆపోజిట్లో కనిపిస్తుందిగా అదే సన్ గేట్. ఇంకా ఈ ఏరియా మొత్తం ఆర్మీకి సంబంధించిన ఏరియా. ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. కానీ ఇక్కడ ఓన్లీ 10% ఆర్మీని మాత్రమే ఉంచుతారంట. మిగిలిన ఆర్మీ అంతా జయగఢ్ ఫోర్ట్లో ఉండేవాళ్ళంట. ఇదిగో ఈ ప్లేసే దివానీ ఆమ్, మన ఫస్ట్ ప్లేస్. ఇక్కడ కింగ్ కూర్చొని నార్మల్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ వినేవాడంట. ఇక్కడ మొత్తం 16 మార్బల్ పిల్లర్స్ అండ్ 32 రెడ్ శాండ్ స్టోన్ పిల్లర్స్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి హిందూ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. పైన వచ్చేసి అంతా హిందూ ఆర్కిటెక్చర్, కిందంతా మొఘల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అదిగోండి అదే గార్డెన్. ఆ గార్డెన్లో ఫస్ట్ కింగ్ కుంకుమ పువ్వు వేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అది సక్సెస్ అవ్వలేదు. అందుకే అందులో 12 టైప్స్ ఆఫ్ సెంట్స్ పండించారంట. 12 టైప్స్ ఆఫ్ సెంట్స్ ఎందుకని అనుకుంటున్నారేమో, చెప్తా చూడండి. ఇప్పుడే కాదు, మనం మెయిన్ ప్లేస్కి వెళ్ళాక. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సివిల్స్ అకౌంటెంట్ ఆఫీస్. టోటల్ 27 పార్టీషన్స్ లాగా ఉంటాయి. 27 సివిల్ అకౌంటెంట్స్ కూర్చొని అకౌంట్స్ చూసేవాళ్ళంట ఇక్కడ. దీని పేరు గణేష్ పోల్. అదిగోండి అక్కడ గణేష్ కూడా ఉన్నారు చూడండి.
ఆర్ట్ చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇదంతా వెజిటేబుల్స్తో పెయింట్ చేశారంటే మీకు నమ్మబుద్ధి అవుతుందా? ఇప్పటికీ కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా చాలా విత్ స్టాండ్ అయింది. చాలా రియలిస్టిక్గా ఉంది కదా. రియల్గా చూడండి, ఇంకా చాలా బాగుంటుంది, చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇదిగోండి, ఇంకో ప్లేస్కి వచ్చేసాం. ఇదే శీష్ మహల్, అదే మిర్రర్ ప్యాలెస్. చాలా పెద్ద అట్రాక్షన్. ఆపోజిట్లోనే సుఖ్ నివాస్ ఉంటుంది. ఇవి రెండు మాత్రం సూపర్గా ఉంటాయి ప్యాలెస్ మొత్తంలో. మిర్రర్ ప్యాలెస్లో బెల్జియం ఇంపోర్టెడ్ మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ 1 క్యాండిల్ వెలిగిస్తే మొత్తం లైటింగ్ వచ్చేదంట. అండ్ ఇదొక హీటర్ లాగా కూడా పనిచేసేది. క్యాండిల్స్ వెలిగించి లెదర్ కర్టన్స్తో క్లోజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ హీట్ అంతా అక్కడే ఉండి ఆ రూమ్ మొత్తంని హీట్ చేస్తుంది. అంటే అప్పుడు రాని వాళ్ళని బయటికి పంపించేవాళ్ళు కాదు నైట్ టైమ్స్లో. సో వాళ్ళకి స్టార్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించినప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని ఇక్కడ పైకి చూపించారనుకో, అవి స్టార్స్ లాగా కనిపిస్తాయంట. మాతో కూడా టార్చెస్ వేపించి చూపిస్తున్నారు. ఫోన్లో అంతగా ఏం క్యాప్చర్ కావడం లేదు, అది జస్ట్ లైట్ రిఫ్లెక్షన్స్ అంతే. నాకు కూడా అంతగా ఏం అనిపించడం లేదు. వస్తే మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఇదే మన సుఖ్ నివాస్, ఏన్షియంట్ ఏసీ. అక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయిగా, అక్కడి నుంచి ఎయిర్ అండ్ ఆ స్లోప్ నుండి వాటర్ వేస్తారు. ఆ ఎయిర్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ కలిపి కూల్ ఎయిర్ వచ్చి రూమ్ అంతా కూల్ అయ్యేది. అండ్ ఆ వాటర్ కిందకు ఫ్లో అవుతాయి. మళ్ళీ సర్వెంట్స్ ఆ వాటర్ని తీసుకొని మళ్ళీ పైన పోసేవారు. చాలా బాగుంది కదా ఇదంతా వింటుంటే. నాకు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇదే ప్యాలెస్ మొత్తానికి కాస్ట్లీ డోర్. ఈ డోర్ని శాండిల్వుడ్తో చేశారు. అండ్ వైట్గా కనిపిస్తుందిగా, అదంతా ఐవరీ. అండ్ డిజైన్ ప్యాటర్న్లోనే డిజైన్ చేయాలని ఈ గార్డెన్ చేశారంట. ఇంకా మెయిన్ అండ్ ఫస్ట్ కట్టించిన ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్లో చెప్పాగా కింగ్ మామ్ చాలా గొప్పవాడని, ఎందుకో ఇప్పుడు చెప్తా చూడండి. దీన్ని కట్టించింది రాజా మాన్సింగ్. ఆయనకి మొత్తం 12 వైఫ్స్ ఉండేవాళ్ళు. అందుకే 12 పర్ఫ్యూమ్ ప్లాంట్స్ కూడా పెట్టించాడు, ఒకరికి ఒకటి అంట. మన అన్వేషణ చెప్తూ ఉంటాడు కదా, ఆటగాడని. అలాంటి రాజా మాన్సింగ్. ఒక్కో క్వీన్కి ఒక్కో బెడ్రూమ్ ఉండేది. ప్రతి రూమ్కి సపరేట్ కనెక్షన్స్ ఉండేవి. ఆయన ఏ క్వీన్ దగ్గరికి వెళ్తున్నాడో ఆయనకి, ఆ క్వీన్కి తప్ప ఇంకో మెంబర్కి తెలియకుండా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ అయితే. పైన రూమ్ మాత్రం ఆయనదే. క్వీన్స్ ఎవరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఆయనకు నచ్చినప్పుడు ఆయన మాత్రమే కిందకు వస్తాడంట. ఇదిగో దీని పేరు బరాదరి అంట. వైఫ్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేసేవాడంట. వాళ్ళ మధ్య ఏ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా ఇక్కడే మీట్ అయ్యేవాళ్ళు అందరూ. ఇప్పుడు మీకు ఓల్డ్ టాయిలెట్స్ చూపిస్తాను చూడండి. డైరెక్ట్ కింద హోల్ ఉంది. పొరపాటున ఎవరైనా కింద నుండి వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో. వెంటిలేషన్ కూడా పెట్టించారు మళ్ళీ దీనికి. ఈ రూమ్స్ అయితే నేను చూపించట్లేదు, ఏం లేదు అక్కడ, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఎక్కడ వెళ్తే ఎక్కడ వస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఓన్లీ ఆ కింగ్కి మాత్రమే తెలుసు అంట. నాకైతే ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాకుండా పోయింది. సో ఇదే ఎగ్జిట్. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఫోర్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అబ్బా, నాకైతే చాలా ఇష్టం. ఇదిగోండి, ఇవేమీ రియల్వి కాదు. ఈ పాత్రలు జోధా అక్బర్ సినిమాలో యూజ్ చేశారు. అవి ఇక్కడే పెట్టేసి వెళ్ళారు అంతే. నేను ఇంకా ఫస్ట్లో చూసి ఒరిజినల్ ఏమో అనుకున్నాను. మీలో ఎంతమందికి టనల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్? ఈ ఫోర్ట్లో మనకి ఎగ్జిట్ దగ్గర ఒక టనల్ ఉంటుంది. ఇది డైరెక్ట్ జయగఢ్ ఫోర్ట్కి కనెక్షన్ ఉంటుంది. 8 కిలోమీటర్స్ ఈ టనల్ లెంత్. చాలా పెద్దది అండ్ చాలా బాగుంటుంది. కానీ మనకు లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు. 1 కిలోమీటర్ వరకు మనం వెళ్ళొచ్చు, టనల్ లోపలే పంపిస్తారు. కానీ 1 కిలోమీటర్ తర్వాత అంతా క్లోజ్ చేసి ఉంటారు. ఈ టనల్స్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడన్నా పారిపోవాల్సి వచ్చినప్పుడు, జ్యువెలరీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలనుకున్నప్పుడు ఈ టనల్ యూజ్ చేసేవాళ్ళు. ఎగ్జిట్ దగ్గర ఇలా ఒకటి చేస్తున్నారు. దీన్ని ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు, తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇది కూడా మన కల్చరే. చాలా బాగా ప్లే చేస్తున్నాడు, కానీ మనం వాళ్ళ ముందు కూర్చొని వీడియో తీసినా చూస్తున్నా మనీ డిమాండ్ చేస్తున్నారు. అదే నచ్చట్లేదు నాకు. మూన్ గేట్లో ఎంటర్ అయ్యాం కదా, ఎగ్జిట్ మాత్రం సన్ గేట్ దగ్గర వచ్చాము. మళ్ళీ తిరుక్కొని అదే ఫోర్ట్లోనే. ఈ ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ ఉంది, 100 రూపీస్ అనుకుంటా. కానీ చాలా వర్త్. జైపూర్ వస్తే మాత్రం కన్ఫర్మ్గా ఈ ఫోర్ట్ని విజిట్ చేయండి. ఉంటా మరైతే.
ఇంకో వ్లాగ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టాటా.